అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ మంత్రి రోజా గారు నిన్న ఒక వీడియో రిలీజ్ చేసి కన్నీటి పర్యంతమయ్యారు. అసలు ఏమైంది ఏంటి అని చూస్తే ఆవిడ గారిని ఎక్కువగా ట్రోల్స్ చేస్తున్నారంట, మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారంట. అవి చూడడానికే చాలా దారుణంగా ఉంది, సూసైడ్ చేసుకోవడం ఉన్నాయి ఆ వీడియోస్ అంటున్నారు. ఒకసారి ఆవిడ ఏమన్నారో ఈ వీడియోలో చూద్దాం. నిజంగా సూసైడ్ చేసుకోవాలనిపించింది ఆ రోజు. అంత ఘోరంగా ఉంది. మొత్తానికి దూరంగా వెళ్ళిపోయింది, ఇక్కడ ఉండలేక. చూసారు కదండి ఈ వీడియోలో రోజా గారు చాలా బాధపడుతూ కన్నీటి పర్యంతించింది. నన్ను ఇలాగ ట్రోల్స్ చేస్తున్నారు, చాలా ఇబ్బందిగా ఉంది, అసలు మనుషులు అన్నట్టుగా అంతలా ఫీల్ అయిపోతున్నారు. మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్తూ ఉంటారండి, మన నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది అని. అంటే ఉత్తుపునాన్ని ఇలాంటి సామెతలు ఏమీ పెట్టరు. అసలు రోజా గారిని ఎంతలా ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారు? ట్రోల్స్ చేయడం నిజంగానే తప్పే, ఓకే, కాదనట్లేదు. కానీ ఇంతలా ఎందుకు ఈవిడ బాధపడేంత ట్రోల్స్ ఎందుకు చేస్తున్నారో ఒక్క వీడియో చూసి మనం తెలుసుకుందాం. మనల్ని అభిమానించే మంది కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎవడో పిల్ల పెద్ద ఏమంటున్నారు ఆవిడ? మనల్ని అభిమానించే వాళ్ళు కోట్లల్లో ఉంటారు, ఎవడు అని ఆపేస్తున్నారు. అంటే ఆ స్పేస్ మనం ఏమనుకోవాలి అసలు? అంటే ప్రజలందరికీ తెలుసు నేను ఇక్కడ మాట్లాడకూడదు కాబట్టి నేను అనడం లేదు. మరి ఇలాంటి మాటలు ఎందుకండి రోజా గారు? మీరు ఇప్పుడేమో కన్నీరు పెట్టేసుకుని నన్ను ఎలా ట్రోల్ చేస్తున్నారు అంటున్నారు. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఒకసారి పెద్ద బిత్రేగాడు హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా? ఒక మంత్రి అయ్యి ఉండి ఎవరైనా ఇలా మాట్లాడతారా? నోట్లో ఏం పెట్టుకున్నావు ఎందుకు? ఏం పెట్టుకుంటే మీరు చూసారా? ఐస్ క్రీమే పెట్టుకున్నారు. నిజంగా మీకేమైంది ఐస్ క్రీమ్ పెట్టుకుంటే? ఇలాంటి మాటలు మాట్లాడడం కాకుండా మళ్ళీ ఇప్పుడేమో వీడియో రిలీజ్ చేసి మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు, అది చేస్తున్నారు అంటున్నారు. ఏ మహిళ అయినా సరే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? ఇందాకేమో లమ్మన్నారు, వదిలేశారు, ఆ స్పేస్ మమ్మల్ని ఇంకా ఫిల్ చేసుకోమన్నారు. ఇప్పుడేమో నోట్లో ఏం పెట్టుకున్నాం అంటున్నారు. ఇంకా ఉన్నాయి, ఇది ఒకటే కాదు. క్లియర్గా విన్నారు, ఇంకొకసారి పెట్టాలా? ఇంకొకసారి పెడతా. ఒక మీడియా ఉంది, పాత్రికేయ మిత్రులు అందరూ ఉన్నారు, రేపొద్దున అది వీడియో బయటికి వెళ్ళొద్ది, ఇవేమి కూడా మైండ్లో పెట్టుకోకుండా, అంటే నేను మీ అందరి ముందు అనకూడని మాటలు కూడా ఆవిడ అంది. మీరు స్పష్టంగా వినే ఉంటారు, లేదంటే వీడియో ఇంకొకసారి చూడండి. ఇలాంటి మాటలు అనేసి నేనేమో ఇలాగా నన్ను ఇంతలాగా చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు, నాకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అంటే, మేడం ఎవరు కూడా ఒక మాట అన్నారంటే మనం ఒకరిని ఎలా చూపించామంటే 4,000 మనకి చూపిస్తాయి, అది అందరికీ తెలిసిందే. కానీ మీరు ఎన్ని మాట్లాడకపోతే మిమ్మల్ని ఇంతలా ట్రోల్ చేస్తారు చెప్పండి? ఒక్కటి కాదు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరిని అన్నారు, అలాగే చంద్రబాబు గారిని అన్నారు, లోకేష్ గారిని ఏకంగా మీరు పప్పు అన్నారు, చీరా జాకెట్ పంపించమంటారా అన్నారు. ఇన్ని మాటలు అనేసి, అంటే ఒక ఉన్నతాధికారంలో ఉన్న మహిళలాగా మీరు ఎప్పుడు ప్రవర్తించలేదు పచ్చిగా చెప్పాలంటే. ఇది వినడానికి మీకు బాధగా ఉన్నా సరే ఇప్పుడు బాధపడితే ప్రయోజనం లేదండి. మనం ఏమన్నామో ఇప్పుడు ఒక వీడియో మీద బాగా వైరల్ అవుతుంది, ఏంటి మనం ఏం చేస్తామో అదే మనకి వెనక్కి తిరిగి కొడుతుంది అని. ఇప్పుడు నిజంగానే మీరు అనేసి మాటలు అన్నారు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని ఇలా ఆడుకుంటున్నారు. మీరన్న మాటలతోనే, ఎవరు అన్న మాటలతో కాదు. ఇంకా మీరేమన్నారు ఒకసారి చూద్దాం. ఎందుకమ్మా ఏం మాట్లాడుతావు? చంద్రబాబు నాయుడు మాట్లాడే అక్కడ ఎవరో ఒకరు ఎందుకమ్మా చంద్రబాబు నాయుడు గారిని అలా అంటున్నామని ఎందుకమ్మా అన్నారు, అంతే. పళ్ళు రాళ్ళు కొడతాను, చెప్పుతో కొడతాను, ఇవే మాటలు. కొంచెం హుందాగా ప్రవర్తించక్కర్లేదా? మీరు ఒక ఉన్నతాధికారంలో ఉన్నారండి. అప్పుడు రాజకీయం అంటేనే హుందాగా ప్రవర్తించాలి. నోరు ఉంది కదా, అధికారం ఉంది కదా, ఇంకో 30 ఏళ్ళు మీ జగనన్న ఊహించుకుంటూ ఉంటారు కదా, ఇంకో 30 ఏళ్ళని. అలాగే మీరు ఊహించుకున్నారు, నోటికి ఎంత వస్తే అంతా మాట్లాడారు. ఇప్పుడు ఏమైంది? మీ మాటలతో మిమ్మల్నే కొడుతున్నారు. కామ సీఎం అంట. ఒక సభలో అందరూ ఉన్న అసెంబ్లీలో కూడా కామ సీఎం చంద్రబాబు ఆ మాట అనొచ్చు అసలు? ఒక మహిళవై ఉండి ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఇప్పుడు నిన్నేదో అన్నారని లబోదిబో అంటే ప్రయోజనం ఏముంది చెప్పండి? చేసేసిన తర్వాత కామ సీఎమా? ఒక సీఎంని పట్టుకుని కామ అనే ఆ వర్డ్ యూజ్ చేయొచ్చు అసెంబ్లీలో? అసలు
అయినా మీ వైసీపీ పార్టీ వాళ్ళకి కామ అనేది కాదులేండి, చాలా పవిత్రమైన పదాలే వాడేసిన చరిత్ర మీకు ఉంది. ఇది ఒక్కటి పెద్ద లెక్కేం కాదని నేను అనుకుంటున్నాను. చూసారా ఈ వికృత చేష్టలు? ఎక్కిరిస్తున్నారు ఎలాగ ఎవరిని? అసెంబ్లీలో దళిత మహిళలు అనిత అలాగే పీతల సుజాత గారిని ఎలా ఉన్నారు అలా ఉన్నాడు ఎక్కిరిస్తున్నాడు అంట. మరేంటో మరి. ఏంటండి రోజు గారు ఎలా అంటున్నారు? మీరు ఏమైనా స్లిమ్గా ఉన్నారు ఎలాగా ఇల్లేనలాగా? మీరు కూడా అలాగే ఉన్నారు, ఇంకా చెప్పడం అంతకన్నా దారుణంగా ఉన్నారు. మీరు బాడీ షేమింగ్ చేయడం ఏంటి ఆశ్చర్యంగా ఉంది. అలా చేయొచ్చు అసలు? మీరు కూడా బాడీ షేమింగ్ చేస్తారు అసలు? ఏడాది పాటు మీరు చేసినటువంటి సస్పెన్షన్ వాంఛనీయమైనటువంటి పరిస్థితి. ఇందులో ఎటువంటి అభ్యంతరాలు లేవనెత్తడానికి అవకాశం లేదు. ఇది కేవలం ఆధార సాహిత్యంగా మేము విడుదల చేస్తున్నటువంటి అంశాలన్నీ కూడా ప్రజలకు వివరించాలని. అది భారతీయ జనతా పార్టీ లాగా లేదు, భావ జనతా పార్టీ లాగా ఉంది. ఏం చేయగలరండి? నన్ను చంపగలరా? రేపు చేయగలరా? రేపు చేసే ధైర్యం లేదు. ఏం చేస్తారు? నన్ను చంపగలరా లేదా రేప్ చేయగలరా? రేప్ చేసే దమ్ము లేదు అంటే మీరు మొన్న ఒక రీసెంట్గానే ఒక ప్రెస్ మీట్ పెట్టి అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి, అగత్యాలు ఎక్కువైపోతున్నాయి కుటుంబ ప్రభుత్వంలో అన్నారు. మరి గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి? మీరు ఏం చేస్తారు? రేప్ చేస్తారా? అంత దమ్ము ఉందా అంటున్నారు. ఒక మహిళవై ఉండి ఒక ఉన్నతాధికారంలో ఉండి మీరు ఎలా మాట్లాడడం ఎంతవరకు కరెక్టో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఇవి జస్ట్ చిన్న శాంపుల్స్ మాత్రమే, ఇలాంటి చాలా ఉన్నాయి. లాంగ్ వీడియో అయిపోతాయని జస్ట్ కొన్ని మాత్రమే వేసాం. కానీ అధికారంలో ఉన్నప్పుడు మీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేసి ఎవరిని పడితే వాళ్ళని దూషించేసి ఇప్పుడేమో నన్ను ఏదో అనేసారు నేను బాధపడిపోతున్నానంటే మీకు ఎవరు సపోర్ట్ చేయరండి. మనం చేసిన పనుల వల్లే మనకి ఒక రిజల్ట్ అనేది వస్తుంది. మనం ఏం చేసినా దానికి తగ్గట్టు ఒక కర్మఫలం అనేది ఒకటి ఉంటుంది. దాన్ని ఇప్పటికీ మర్చిపోకూడదు రోజా గారు. అంటే మీరు రాజకీయాల్లో చాలా అంటే ఓటములను చూశారు, గెలుపులను చూశారు, అవమానాలు చూశారు, చాలామంది అవమానించారు కూడా. కానీ హుందాగా ప్రవర్తించడం నేర్చుకోమని నేనైతే ఒక సలహా ఇస్తున్నాను. మీకు చెప్పేంత రౌండ్ని కాదు, కానీ రాజకీయం అంటే హుందాగా ప్రవర్తించాలి. అది ఎలాగో మీ వైసీపీ వాళ్ళకి తెలియదు కావచ్చు. కాకపోతే మీరు ఇంత బాధపడిపోతున్నారు కదా నన్ను ఇంత ట్రోల్స్ చేస్తున్నారని. కేవలం అలా ట్రోల్స్ చేయడానికి కారణం మీరు మాత్రమే, మీ ట్రోలింగ్స్ కారణం మీరు మాత్రమే. అంతేగాని అప్పుడు అన్నీ అనేసి ఇప్పుడు ఎలా వచ్చేసి ఏడిస్తే మాత్రం మీకు ఎవ్వరూ సపోర్ట్ చేయరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి.